సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. ఎన్నాళ్ళు మీ జీవితంలో మీరు నేర్చుకున్నది ఏంటంటారు? మళ్ళీ నవ్వారు దేవుడా, ఎందుకు నవ్వుతారండి మీరు అడుగుతుంటాను? చెప్పండి, ఏం నేర్చుకున్నారు? అంటే నేర్చుకోవడం అండి, ఇదేమన్నా డిగ్రీ చదువుకోవటం కాదు కదా. ఒకటి మాత్రం అండి, మన దీనికోసం అవతలను బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ. నేను ఇంకా నేర్చుకోలేదు, ఊరికే చెబుతున్నా. మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు? మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ చేసినట్టు చేయకండి, కొంచెం మీ స్థాయి తగ్గించి చేయండి అని. మరీ టూ మచ్ అసలు. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్, రవితేజకి మీరు కాళ్ళు కడిగి నేను పెళ్లి చేశాను అని చెప్పని. అంటే అమ్మాయి పేరెంట్స్ ఉంటారు అంటే మీరు చేయడానికి కాదండి, అది మా రిలేషన్ నుంచే చేసాం. అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి, అదే రవితేజ వాళ్ళ అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అందుకని నేను మా ఆవిడికి అడిగాను. అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అందుకని నేను అవేమి టచ్ చేయదలుచుకోలే. అంటే ఎందుకు, ఏంటి, గొడవ ఏంటి, ఇదంతా నేను టచ్ చేయదలుచుకోలేదు. అందుకే నేను అడగట్లేదు, క్వశ్చన్ అడగట్లేదు అన్నప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు? నేను ఇది వినలేదు నేను ఎక్కడ. ఏంటంటే అంటే మీరు ఎందుకు అడగాలి? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎవరు అడగలే ఇలాగే, మీ అంత డెప్త్ లేదు వాళ్ళకి. అయ్యో డైమండ్స్ అన్నీ ఆయన లోపల పెట్టాను. మీరు దాని నుంచి డైమండ్స్ అంటున్నారు కదా, అందుకని లోపల పెట్టాను నేను. మీరు మంచిలు తీసుకోండి. మంచిలు తాగుతారా? మీరు తాగండి. కాఫీ నచ్చలేదా మీకు? సీరియస్లీ పెట్టేసే కదా అక్కడ. అవును, అదే అందుకే అంటున్నా. నచ్చపోతే మొమ్మటం కోసం ఏ పని చేయండి. నేను కూడా అంతే, అసలు నచ్చకపోతే హలో సమస్య లేదు. ఏదో అడగపోయారు, అడగదు. ఈటీవీలో మీరు స్టార్టింగ్ కొద్ది రోజులు అందం సీరియల్లో చేసినట్టు నాకు బాగా గుర్తు. అంటే మూవీస్లోకి రాకముందు లేదండి, మూవీస్లోకి వచ్చి హీరోగా చేసి వేషాల్లాగా సంక్రాంతిపోయినప్పుడే వెళ్ళా టీవీకి. నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదండి. అవును. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగిన, హీరో చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వాల. 1 year ఖాళీ గ్యాప్ వచ్చింది. అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యాను. ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఏం అర్థమయ్యేది కదా. ఎందుకంటే మనకేం కూర్చుని తినేంత ఆస్తులు లేవు, ఏదో సంపాదించాలి. మనకేమో ఈ యాక్టింగ్ తప్ప ఎవడో ఉద్యోగం ఇచ్చి పొజిషన్ ఇచ్చినా చేసి ఇది కాదు కదా, మనకు నచ్చని విషయం అది. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓ రోజు సుమన్ గారిని కలిశారు. సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, ఏదన్నా. అయ్యో మీరేంటండి, మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందంగా ఉందని. అప్పుడు అందం నా కోసం అప్పుడు చేశారు. ఇంతవరకు సీరియల్ హిస్టరీలోనే సినిమాలాగా ఒక 6 songs ఉంటాయి నాకు అందులో. 6 పాటల? అందులో నేను క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసి ఒక క్లాసికల్ సాంగ్ రాశారు. ఆ సాంగ్ మొత్తం డ్యాన్స్ చేస్తా. నేను కూడా చెప్పండి. తర్వాత మొఘల్ గార్డెన్స్ కొత్త కట్టారు అప్పుడు అక్కడ 11 nights 12 generatorsతో సాంగ్ షూట్ చేశారు. షాక్ అయిపోయింది నేను అసలు. అప్పుడు మంచి స్టార్ లైఫ్ లే. టీవీకి అంత అంటే నాకు సినిమాలో ఎప్పుడు ఎవరందరూ రిచ్గా చేయలేదు. అది కంటిన్యూస్గా వస్తుండే టీవీలో యాడ్ కింద. మీ అమ్మాయి ఇద్దరికి చాలా మంచి సంబంధాలు వచ్చాయని చెప్పని విన్నాను. వచ్చినాయి అంటే మీ గురించి అడగడానికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బాగా అరగంటూ అవతల వాళ్ళని టక్కన హట్ చేసేలాగా మాట్లాడారు. వాళ్ళ పిల్లలకి చాలా మంచి సంబంధాలు వచ్చాయి, ఆయన ఆ విషయంలో చాలా అదృష్టవంతులు అన్నారు. ఓకే, అందుకని వాళ్ళు ఎంత టచ్ చేసినా నేను మాట్లాడతాను. తన డెర్మటాలజిస్ట్ అండి, పెద్దళ్ళు. ఓకే. చిన్న మార్కెటింగ్ మేనేజర్ చేస్తాను. హ్యాపీ. పరుచూరి బ్రదర్స్తో మీకు పరిచయం ఏర్పడింది? యాక్చువల్గా సర్పయానికి వాళ్ళే కదా డైరెక్టర్స్. ఓకే, నేను రైటరే అనుకున్నాను కాదా? సర్పయాన్ డైరెక్టర్ పరుచూరి బ్రదర్స్. రైట్. ఆ తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు నాకు చాలా మంచి వేషాలు రాశారు. నేను చాలా కాలం సస్టైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రదర్స్. అంటే వాళ్ళు విపరీతమైన బిజీ రైటర్స్ అండి, 4-5 సినిమాలు రాసేవారు. వాళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి రాసేవారు క్యారెక్టర్. రవీంద్ర అని చెప్పి రైటింగ్లోనే ఉంటుంది.
ఇప్పుడు రవీంద్రన్ చెప్పి కథ చెప్పేశాక వేరే వాడిని మీరు ఆలోచించలేరు కదా. కరెక్ట్. అలాగే కొంచెం బిజీ అప్పట్లో. అప్పట్లో ఇప్పుడు మీరు చేయట్లేదండి, నిజం చెప్పండి. ఇప్పుడు కూడా కాదండి, యాక్చువల్గా అందులో దిగి నాగాకి నేను బ్రహ్మాజీ ఇద్దరు ఉండాలి ఆ సాంగ్లో. నేను డ్యాన్స్ అయ్యి బాగా చేస్తాను, హీరో చేశానని చెప్పి ఫోన్ వస్తుంది, ఏడి బ్రహ్మాజీ అని బయటికి వెళ్ళాడంటే సర్లే అని పెట్టేసి సాంగ్ స్టార్ట్ అవుతుంది సినిమాలో. సోలో సాంగ్ చేశారు బ్రదర్స్ నాకు. ఓకే ఓకే. అది అదిరిపోద్ది, అది ఎంత గొప్పగా ఉంటుందండి అండి ఆ సాంగ్. రోజా గారిని హీరోయిన్గా పెట్టుకోవడం కోసం చిరంజీవి గారు ఆ సినిమా చూసి వాణి విశ్వనాథన్ పెట్టుకున్నారు సినిమాలో హీరోయిన్గా. ఓకే. అంటే ఈరోజు మీరున్న పొజిషన్కి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే మీ ఓన్గా ఏదైనా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయడం జరిగిందా? అసలు బిజినెస్ అంటేనే నాకు తెలియదు యాక్చువల్గా. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాను ఇంతకాలం. కానీ ఇలా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి R² అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా. దానికి మీ హెల్ప్ కావాలి. ఏం చేయాలో తెలియదు కదా మాకు. యూఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా, కొంచెం హెల్ప్ చేసి పెట్టు. అయ్యో తప్పకుండా. స్టార్ట్ చేశారా? అంటే వయసు అయిపోయింది కదా, ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తే ఏం చేయాలి? ఎవరిని నమ్ముతారా? మీరు చెప్పేదానికి కాస్త నమ్మేటట్టు చెప్పండి కాస్త. ఏమండి, ఇప్పుడు ఓల్డ్ కార్ని అక్కడ తీసుకెళ్తే అక్కడ ఆల్ట్రా మోడల్ స్పోర్ట్స్ కార్ చేసి రంగేసిన ఆ కార్లో ఉన్న ఇంజిన్కి తెలుసు కదా దాని ఏజెంట్. అలాగే మీరు పై అన్నీ పూసేసుకుని చాలా యంగ్గా కనిపించామంటే కదా. లేదు లేదు, వెరీ హెల్తీ. నేను అందుకే అడిగాను ముందు, ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను, ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు అని. ఇష్టమైన తినేటువంటి టైం ఇప్పుడు అనిపిస్తే అప్పుడు పడుకోవటం, సెల్ కట్టేసి మరి. అదే అదే చక్కగా ఆఫ్ చేసి పడుకుంటాను. ఎందుకంటే సైలెంట్లో పెడితే రింగ్ చేస్తే ఇటు ఎత్తట్లేదని ఇగో ఫీలింగ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ ఉంటే స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి ఏటో పోయాడో ఏ కథ అంటున్నాడో పడుకున్నాడో ఏదో అనుకుంటారో వదిలిపోద్ది. నేను మా హీరో కూడా చెప్తే ఎవరైనా ఆన్ చేసినంతసేపు ఏ ఫోన్ వచ్చినా ఎత్తండి, మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే కట్టండి. అంతేగాని రింగ్ అయినప్పుడు ఎత్తకపోతే అవతల ఎవరు చేస్తారో తెలియదు కదండి. నేను పడుకున్నాను గమ్ముని ఏ మోహన్ బాబు గారు చేశారనుకోండి నా కోసం, ఎత్తపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది. లేచి చూసుకుంటే మళ్ళీ 2 రోజులు నిద్ర అందుకని కట్టేసి పడుకుంటే ఓకే. అది ఎలా మెసేజ్ చూపిస్తుంది కదా మిస్డ్ కాల్, ఇలా పడుకున్నాను సారీ అని అని చెప్పేసి. మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి? పరిచయం నేనే చూస్తాను. నేను మీరు చూస్తున్నారు ఇప్పుడు? విష్ణుబాబు అబ్బాయిది మీరు చూస్తున్నారని తెలుసు. ఆయన కూడా ఏమన్నా మాట్లాడడం అంటే వెళ్ళి మాట్లాడొస్తుంటారు. ఓకే ఓకే. బాగా ఆయనది చాలా టిపికల్ అని చెప్తుంటారు, నిజమా? అసలు కాదండి, అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళకి కూడా 5కి లేసి జిమ్ వాకింగ్ చేస్తారని అంత డిసిప్లిన్గా ఉంటుంది. ఆయన నైట్ రైస్ తిని 40 years అయింది, 40 ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని. 1% కూడా టెంప్ట్ అవ్వరండి ఫుడ్ విషయంలో. వెరీ హెల్తీ ఫుడ్, వెరీ రిచ్ ఫుడ్. అసలు ఆయన దగ్గర కొన్ని వందలు నేర్చుకోవచ్చు. మీరు అమితాబ్ బచ్చన్ గారితో కూడా కలిసి పనిచేస్తారు కదా, ఆల్మోస్ట్ ఒక 30 days చేశారండి ఆయనతో యాక్ట్ చేసినప్పుడు. అంటే ఇటు ఓల్డ్ అమితాబ్ బచ్చన్, ఇటు యంగ్ అమితాబ్ బచ్చన్ ఉంటారు ఆ సినిమాలో. ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక 20-30 సార్లు రిహార్సల్ చేస్తుంటారు. హిందీలో రాసుకుని తెలుగులో చెప్పారా? లేకపోతే నేను చేసిన హిందీ సినిమా కదా, మీరు హిందీ ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక 5-6 సార్లు చూసుకుంటారండి. ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ బ్రేక్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది చదువుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్ ఏ డైలాగ్ చెప్పాలి. ఇదేంట్రా బాబు, ఫస్ట్ సినిమా కూడా మనంత రిహార్సల్ చేయలేదు, ఏంటి 20 సార్లు ట్రై చేస్తున్నారు. నా హిందీ కూడా రాదు అసలు. వాళ్ళు కెమెరాని చూస్తే చిన్నపిల్లలు అయిపోతారండి, మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అందరూ. ఎంత ఆనందం వేస్తుంటుందో వాళ్ళని చూస్తుంటే. మీరు హిందీని ఎలా తెలుగులో రాసుకుని చెప్పారు డైలాగ్స్? అంతేగా. అవునా? అదే పద్మలేవలు చేశారండి ఈ సూర్యవంశి అని. అవును, ఆ సినిమా సూర్యవంశం తెలుగులో కూడా చేశాను నేను. అది సూపర్ గుడ్. నాకు ఇంటర్వ్యూ చేసింది వాళ్ళు తమిళ్లో. ఓకే. అవన్నీ ఇప్పుడు
తెలుసుకుంటే మనకు కూడా వయసు అయిపోయింది, ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకోవడం తప్ప ప్రజెంట్ చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రెసెంట్ కూడా చేస్తున్నారు కదా మూవీలో. అంటే మీరు అన్ని ఫ్లాష్ బ్యాక్లు కదా అడుగుతున్నారు. నేను ముందే అడిగాను ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీస్ ప్రెసెంట్ అని. అవి అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాము. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇంటర్వ్యూ. సరే అడగండి. సరే ప్రెసెంట్ చెప్పండి, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అయితే? ప్రజెంట్ చేయడానికి ఏం లేదు, మరి అన్నీ మీ ఇష్టమేనా? ఎగ్జైటింగ్ ఏం లేదు అందుకని. సరే మిమ్మల్ని ఎక్సైట్ చేసేవేంటి చెప్పండి అలా అయితే. ఏమీ లేవు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.